అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ గురించి మనము మాట్లాడదాము. అసలు సమరయులు అంటే ఎవరు? సమరయులకు యూదులకు ఎందుకు పడదు? సమరయులకు యూదులకు వ్యతిరేకత ఎందుకు వచ్చింది? చూడండి, రాజైన సొలొమోను మరణం తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తర తట్టు వెళ్ళిన వారు సమరయులు, దక్షిణ దేశంలో ఉన్నవారు యూదులు. ఈ యాకోబు సంతతి వారు సమరయ కొండకు వెళ్ళి అక్కడ ఆ కొండను కొని అక్కడ జీవించారు. వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు మరియు వారు దేవునిని ఆరాధిస్తారు. వీరి ఉద్దేశం ఏంటంటే ఆ సమరయ దగ్గరలో ఉన్న గెరేజు కొండపైన దేవునిని ఆరాధించాలనేది వారి ఉద్దేశం. అక్కడ దేవుని మందిరాన్ని నిర్మించాలనేది వారి ఉద్దేశం. అయితే ఇక్కడ 3 ప్రాంతాలు ఉన్నాయి. మొదటి గలిలయ మీదుగా సమరయ నుండి యూదయ ప్రాంతాలకు దేవుడు ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తాం. అయితే ఈ సమరయులు అన్యులను వివాహం చేసుకున్నారు కాబట్టి యూదులు వారిని వ్యతిరేకించి వారిని తక్కువ వారిగా చూచి వారితో సాంగత్యము చేయలేదు. అది మొదటి కారణం. రెండవది, వారు యెరూషలేములో దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు సమరయులు అది ఆటంకపరిచారు. ఏ విధంగానూ యూదులకు సహాయం చేయలేదు. అది రెండవ కారణం. అయితే యూదులు సమరయులను చిన్న చూపు చూడటం, వారితో మాట్లాడకపోవడం జరిగింది. అయితే ప్రభువు జీవించిన కాలంలో సమరయులు యూదులు వ్యతిరేకంగా జీవిస్తూ ఒకరి మత ఆచారాలను ఒకరు గౌరవించకుండా యూదులకు ఒక ఆచారము సమరయులకు ఒక మతాచారము కలిగి వారు దేవునిని ఆరాధిస్తూనే వారి మత సిద్ధాంతాల ప్రకారంగా జీవించారు. ఇక్కడ యాకోబు కట్టించిన బావి దగ్గర సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే యాకోబు తన ప్రజల కొరకు ఆ దేశంలో బావులు తవ్వించాడు. అక్కడ వారు నీళ్లు తాగి వారి కుటుంబము వారందరూ బ్రతికేటట్లుగా ఆ బావి నీళ్లు తాగేవారు. ఈ సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో నీళ్లు చేదుకొనుటకు ఆ బావి దగ్గరకు వచ్చింది. ప్రభువు గలిలయ నుండి సమరయ మార్గము గుండగా సుఖారాతు అను ఊరికి వచ్చాడు. అయితే ఈ స్త్రీ మధ్యాహ్నము వేళ నీళ్లు చేదుకుంటున్నప్పుడు ప్రభువు ఆమెను చూచి నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. అయితే ఆమె ఆశ్చర్యపోయింది, ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కాబట్టి. అయితే ప్రభు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెప్పుడు దప్పిగొనవని ఆమెతో చెప్పాడు. అయితే నీవు నాకు దాహమునకివ్వు, నేను ఇంత దూరం రాకుండా ఈ నీళ్లు చేదుకొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడిగింది. అయితే ప్రభు చెప్పాడు, నీ భర్తను తీసుకురమ్మని చెప్పాడు. అయితే ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. అయితే ప్రభు చెప్పాడు, నీకు 5 భర్తలు గలరు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పాడు. అయితే ఆమె ఈయన ప్రవక్త అని చెప్పి గ్రహించుకుని, నీవు ప్రవక్తవని నాకు తెలిసి ఉన్నది. అయితే మేము దేవునిని ఆరాధిస్తాము ఈ పర్వతము మీద. అయితే మాకు దేవుడు ఎక్కడ ఆరాధించాలో మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన అన్నీ మాకు తెలియజేస్తాడు అని చెప్పాడు. అయితే ప్రభు చెప్పాడు, మెస్సయ్య వచ్చినప్పుడు యెరూషలేములోనైనను ఈ కొండపైన అంటే వారు ఆరాధిస్తున్న గెరేజు కొండపైన అయినను దేవునిని ఆరాధించరు. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు మీరు ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలని ప్రభు చెప్పి ఉన్నాడు. అయితే ఆమె ఇంకా మాట్లాడుతూ ఉండగా ప్రభు చెప్పాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యనని చెప్పినప్పుడు ఆమె కడవ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి మెస్సయ్య గురించిన సువార్తమానము
అనేకులకు బయలుపరిచినట్లుగా మనము చూస్తాము.